హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో ఓటును మనం ఏ విధంగా నమోదు చేసుకోవాలనే ప్రాసెస్ గురించి స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మన మొబైల్లో అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా ల్యాప్టాప్లో లేదా పీసీలో ఎక్కడైనా అప్లై చేసుకునే అవకాశం ఉంది. కానీ అప్లై చేసుకునే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీ ఫోటో సైజ్ 100 KB ఉండేటట్లుగా మీ ఫోన్లో అప్లై చేసేటటువంటి మీ ఫోన్లో సేవ్ చేసుకొని పెట్టుకోండి. అదేవిధంగా డిగ్రీ లేదా డిప్లొమాకి సంబంధించినటువంటి పాస్ సర్టిఫికేట్ కూడా 200 KB సైజ్ లోపల ఉండేటట్లుగా డిజైన్ చేసుకొని దాన్ని సేవ్ చేసుకొని పెట్టుకోండి. దీంతోపాటు నెక్స్ట్ ఏంటంటే ఓటర్ ఐడి కార్డు ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి ఇది అప్లై చేసేటప్పుడు. ఎందుకంటే ఇవన్నీ ఉంటే చాలా ఈజీగా ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈజీగా అవుతుంది. ఓకే, మీకు అందరికీ తెలిసిందే ఈ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటంటే November 11. స్టార్టింగ్ డేట్ ఏంటంటే October 1 నుంచి హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి, అదేవిధంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలో పట్టభద్రుల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి పట్టభద్రుల MLC ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణ మొత్తం కాదు, ఈ జిల్లాల పరిధిలో ఉన్నవాళ్ళు. ఓకే, అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఉపయోగకరమైన వీడియోలు LRSకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈ ఫామ్ 18కి సంబంధించింది కావచ్చు, ఇలాంటి కొత్త ఉపయోగకరమైన వీడియోలు మీకు అందరికంటే ముందు చేరాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే, డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం. ఈ ఫామ్ 18కి సంబంధించినటువంటి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు అక్కడ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు ఫామ్ 18లోకి అయితే వెళ్ళిపోతారు. సో ఫామ్ 18 ఏ విధంగా ఫిలప్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఎలక్ట్రల్ రిజిస్టర్ ఆఫీసర్ అని ఉంది. ఇక్కడ ఫస్ట్ బాక్స్ చూడండి, ఖచ్చితంగా ఇక్కడైతే ఏ స్టార్స్ అయితే ఉన్నాయో ఆ స్టార్ ఫీల్డ్స్ అయితే ఖచ్చితంగా ఫిలప్ చేయాలి. ఫిలప్ చేయకపోతే సబ్మిట్ కాదు, మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ కాదు. ఓకేనా. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అని మీది హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డినా లేకపోతే ఖమ్మం, వరంగల్, నల్గొండనా ఇక్కడ అయితే ఒక ఆప్షన్ అయితే వచ్చేస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాంతోపాటు డిస్టిక్ అంటే ఉమ్మడి జిల్లాలు కాకుండా కొత్త జిల్లాల పేర్లు అయితే ఇక్కడ ఉంటాయి. మీ జిల్లా ఏదో, కొత్త జిల్లాల ప్రకారం మీ జిల్లా ఏదో ఇక్కడ ఈ బాక్స్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అప్లికెంట్ డీటెయిల్స్ అని అడుగుతుంది. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, మీ పేరు రాయండి, సర్నేమ్ రాయండి, మీ రిలేటివ్ నేమ్ రాయండి, ఫాదర్ ఆర్ మదర్ ఆర్ బ్రదర్ వాళ్ళ యొక్క సర్నేమ్ రాయండి. ఇక్కడ జెండర్ ఆఫ్ ది అప్లికెంట్ మేలా, ఫీమేలా, థర్డ్ జెండర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైనా థర్డ్ జెండర్ ఉంటే వాళ్ళు కూడా దాని ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైప్ ఆఫ్ రిలేషన్ అంటే ఫాదరా, మదరా, బ్రదర్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ డేటు, మంత్, ఇయర్ వైజ్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డిగ్రీ, ఆ పైన ఏమైనా ఉంటే కూడా మనం చేసుకోవచ్చు. డిగ్రీ పెడితే సరిపోతుంది. ఇక్కడ ఆక్యుపేషన్ స్టూడెంటా, అన్ఎంప్లాయా, ఏదనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అడ్రస్కి సంబంధించి మొత్తం అన్ని ఫీల్డ్స్ కూడా ఇంపార్టెంట్ అన్నట్టుగా స్టార్ సింబల్ అయితే ఇచ్చాడు కాబట్టి అడ్రస్ అయితే క్లియర్గా మెన్షన్ చేయండి. మీరు హౌస్ నెంబరు, డోర్ నెంబర్, అదేవిధంగా టౌన్, విలేజ్, స్ట్రీట్, ఏరియా, లొకాలిటీ, టౌన్, విలేజ్, పోస్ట్ ఆఫీసు, పిన్ కోడ్ ఇవన్నీ క్లియర్గా రాస్తే మీరు ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు తెలుగులో టైప్ అయిపోతుంది ఒకసారి. నెక్స్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఓటర్ డీటెయిల్స్ అని అడిగాడు. మీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏ డిస్టిక్లో ఉంది, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నేమ్ ఏంటి, ఈ ఓటర్ ఐడి ఇదాకా చెప్పుకున్నా కదా, ఓటర్ ఐడి ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఓటర్ ఐడి ఉంటే మీ దగ్గర ఏపీ కార్డ్ నెంబరు రాయొచ్చు, అదేవిధంగా సీరియల్ నెంబర్ అండ్ PS రాయొచ్చు, పోలింగ్ స్టేషన్ నెంబర్ కూడా రాయొచ్చు. PS అంటే పోలింగ్ స్టేషన్ సీరియల్ నెంబర్ రాయొచ్చు, పోలింగ్ స్టేషన్ నెంబర్ రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ మీరు గ్రాడ్యుయేటా, డిప్లొమానా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ క్లిక్ చేయండి, డిప్లొమా వాళ్ళైతే డిప్లొమా క్లిక్ చేయండి. నెక్స్ట్ ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఆఫ్ యూనివర్సిటీ, మీరు ఏ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో ఆ యూనివర్సిటీ నేమ్ రాయండి. యూనివర్సిటీ నేమ్ ఇన్ తెలుగు అని ఉంది, ఇక్కడ ఆటోమేటిక్ తెలుగులో వచ్చేస్తుంది అనుకుంటా. యూనివర్సిటీ హ్యావింగ్ పాస్డ్ ద డిగ్రీ, డిప్లొమా ఎగ్జామినేషన్ ఇన్ ద ఇయర్, ఎప్పుడు పాస్ అయినారో ఆ ఇయర్ ఇక్కడైతే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఐఎమ్ ఇన్ పొజిషన్ ఆఫ్ డిప్లొమా సర్టిఫికేట్ ఇన్, ఎక్కడ మీరు డిప్లొమా ఎక్కడ చేశారనేది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ కూడా మీ దగ్గర ఇందాక ముందుకే పెట్టుకోమని చెప్పాను, 100 KB సైజ్ బిలో ఉండేటట్టు ఆ ఫోటోని అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. అదేవిధంగా మీ డిగ్రీ లేదా డిప్లొమాకి సంబంధించిన పాస్ సర్టిఫికేట్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ కిందికి రాగానే మై నేమ్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎలక్ట్రల్ కాన్స్టిట్యున్సీ, మీ కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకోండి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్కి మొబైల్ నెంబర్ వర్కింగ్ మోడ్ తీయండి, అదేవిధంగా ఈమెయిల్ ఐడి కూడా పనిచేస్తున్న ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఏదో పాతది కాకుండా ఎవరిదో కాకుండా మీదే ఇచ్చేసేయండి. నెక్స్ట్ దాంతోపాటు ఇక్కడ రీసెట్, సబ్మిట్ అనే 2 బటన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఏమైనా మిస్టేక్ చేస్తుంటే రీసెట్ అని వచ్చి మళ్ళీ ఎడిట్ చేసుకోండి. లేదు అన్నీ క్లియర్గా ఉన్నాయనుకుంటే డైరెక్ట్గా సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అవుతాగానే మీకు నంబర్ అయితే వస్తుంది, ఆ నంబర్ అయితే జాగ్రత్తగా ఉంచుకోండి. మళ్ళీ ఫర్దర్
దానికోసం అయితే ఫర్దర్ కాంటాక్ట్కి అయితే మళ్ళీ అది అవసరం ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ అయితే జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి. ఓకే, ఇదండి సెలక్షన్ ప్రాసెస్. ఈజీగా సింపుల్గా ఉంటుంది, మీకు అందరికీ తెలిసిందే. ఇంకా దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి, మళ్ళీ దానికి సంబంధించిన రిప్లై అయితే ఇస్తాను. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే.